శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ సరస్వత్యై నమః. ఈరోజు మాఘశుద్ధ పంచమి. దీనికి శ్రీ పంచమి అని వసంత పంచమి అని రెండు పేర్లు చెప్పబడుతున్నాయి. కొన్ని చోట్ల వసంత పంచమి మహోత్సవం చేస్తారు. ఇక్కడ నుంచి నిజానికి వసంతకాల వాతావరణమే కనబడుతూ ఉంటుంది కనుక ఇతర ప్రాంతాల్లో ఈ రోజున వసంతాధిదేవత అయినటువంటి రతిమన్మధుల పూజ చేస్తారు. ఇక్కడ ఈ రతిమన్మధుల అనుగ్రహం చేత జీవితమంతా సర్వాభీష్టములు నెరవేరి ఆనందమయంగా ఉంటుంది, అవరోధాలు పోతాయని భావన. ఇది కూడా మనకు శాస్త్రములందు చెప్పబడుతున్న విషయమే. కనుకనే ఈ సంవత్సరం ఈ నెల నుంచి వచ్చేటువంటి విశేషముల్లో ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ రోజున రతిమన్మధుల ఆరాధనతో వసంతోత్సవాలు అనేక విధములుగా జరుపుతుంటారు. అయితే శ్రీపంచమని దీనికి ప్రధానమైన పేరు ఉన్నది. శ్రీ అనగా ఇక్కడ అమ్మవారు, ఆ అమ్మవారికి సంబంధించిన పంచమి. పంచమి ఎప్పుడూ కూడా ఉత్తమ తిథి. అందులో శుద్ధ పంచమి ఆరాధనలకి ఉపాసనలకి చాలా శ్రేష్టమైనటువంటిది. అలాంటి ఈ పంచముల్లో ఈ మాఘమాసంలో శుక్లపక్షంలో ఉన్న పంచమికి విశేషం ఉన్నది. శ్యామలాదేవి విద్యాధిదేవత, జ్ఞానాధిదేవత. జ్ఞానాధిదేవత అయినటువంటి శ్యామలాదేవికి సంబంధించినటువంటి మరి ఒక శారదా నవరాత్రులు ఇవి. ఆ కారణం చేతనే ఇవి జ్ఞానప్రధానమైన నవరాత్రులు. మాఘశుద్ధ పాడ్యము నుంచి మాఘశుద్ధ నవమి వరకు ఎవరైతే అమ్మవారిని ఆరాధన చేస్తారో వారికి జ్ఞానం లభిస్తున్నది అని చెప్తున్నారు. అందున మొత్తం 9 రోజులు చేయలేని పక్షంలో ఈ శుద్ధ పంచమి నాడు అమ్మవారిని ఆరాధించాలి. ప్రతి వారు కూడా ఈ రోజున శారదాదేవిని పూజించాలి. ఇది ఒక నియమం పెట్టుకోవాలి. ఇది భారతీయులందరి పండుగ. మంత్రములన్నీ అక్షరమయములు, అక్షరములు శారదామయములు. కనుక ఆధ్యాత్మిక రంగంలో సిద్ధి కావాలన్నా అమ్మ అనుగ్రహం కావాల్సిందే. అమ్మ లేకపోతే ఈ జగమంతా కూడా మూకమైపోతుంది. మూకము అంటే మూగవలే అయిపోతున్నది, స్తబ్దమైపోతుంది. చైతన్య స్వరూపమే సరస్వతి. సరస్వతి అంటే ప్రవాహ రూపిణి అని అర్థం. ఒక జ్యోతి నుంచి కాంతి ఎలా ప్రసరిస్తుందో అలాగే ఈ అమ్మ యొక్క చైతన్యమే ఈ జగమంతా ప్రసరిస్తున్నది. ఆ ప్రసరణ స్వరూపమైన మహా చైతన్యాన్నే సరస్వతి అని అంటారు. అలా సరస్వతి నామం అంటే చాలు మనలో బుద్ధిశక్తి, జ్ఞానశక్తి ప్రసరిస్తుంది. ఈ శారదాదేవి ఆది కాలంలో విరాట్ పురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క నాలిక నుంచి ఉత్పన్నమైనది అని ఒక శాస్త్రంలో మనకు వర్ణించి చూపిస్తున్నారు. నాలిక వాక్స్థానం. ఈ సృష్టి అంతటికి కారణమైన ఏ పరమేశ్వరుడు ఉన్నాడో ఆ పరమేశ్వరుని యొక్క వాక్శక్తి, బుద్ధిశక్తి, జ్ఞానశక్తి, ఈ 3 శక్తుల సమూహ స్వరూపమే సరస్వతి. వాగ్బుద్ధి జ్ఞానాధిష్టాత్రి సరస్వతి అని శాస్త్రం చెప్తున్నారు. ఈ తల్లిని ఈ రోజున ఏ విధంగా ఆరాధించాలో మనకు శాస్త్రం చెప్తున్నది. ముందుగా నిర్విఘ్న పరిసమాప్తి కోసం గణేశం పూర్వం అభ్యర్చ తతోభీష్టాం ప్రపూజయేత్. ముందు గణపతిని ఆరాధన చేసి ఆ తర్వాత శారదాదేవిని ఆరాధన చేయాలి. ధ్యానం మొదలుకొని షోడశోపచారములు చేయాలి. ప్రత్యేకించి అమ్మవారికి తెల్లని వస్తువులు ఈ పూజలు ఉపయోగించాలి. తెల్లని వస్త్రమును సమర్పించుట, తెల్లని ముత్యాలమాల సమర్పించుట, ఇంకా పూజకు వాడేటటువంటి నైవేద్యముల్లో కూడా సాత్వికమైన పదార్థములు పెట్టాలి. అవి ఏమిటో చెప్తున్నారు ఇక్కడ. నవనీతం దధిక్షీరం లాజాంశ్చ తిలలడ్డుకం. నవనీతం అంటే వెన్న, పెరుగు, పాలు, పేలాలతో చేసినటువంటి పదార్థములు, తెల్ల నువ్వులతో చేసిన లడ్డులు, ఇక్షుమిక్షు రసం, చెరకు రసము, చెరకు, శుక్లవర్ణం పక్వగుడం మధు, స్వస్తికం శర్కర, శుక్ల ధాన్య సాక్షత మక్షతం, తెల్ల బియ్యంతో చేసినటువంటి పాయసము, అది కూడా ఆవు పాలతో చేసినటువంటిది, పైగా సైంధవంతో కలిపినటువంటి హవిష్యాన్నము. ఇవి ఈరోజు నైవేద్యం చేయడం చాలా శ్రేష్టమని శాస్త్రం చెప్తూ ఉన్నది. యవగోధుమ చూర్ణానాం పిష్టకం ఘృత సంయుతం. బియ్యము, గోధుమ పిండి, నేతితో కలిపినటువంటి వంటలు, అరటిపళ్ళు మొదలైనవి నైవేద్యం పెట్టడం. కొబ్బరికాయలు ఇవి కూడా అమ్మవారికి నివేదన వస్తువుల్లో పెట్టాలి. ఈ తల్లిని బ్రహ్మ విష్ణు రుద్రాదులు కూడా ఆరాధన చేస్తారు అని. అంటే బ్రహ్మ విష్ణు రుద్రాదులకు కూడా బుద్ధిశక్తికి ఈ తల్లిని ఆరాధన చేస్తారు. అందుకే పురాణముల్లో చాలా విశేషాలు చెప్పారు. ఒకప్పుడు సనక సనందనాథుడు బ్రహ్మ వద్దకు వెళ్ళి వేదాంత విద్యను అడిగారట. ఆయన చెప్దామని సిద్ధపడి గొంతు సవరించుకున్నాడు, కానీ బుద్ధికి జ్ఞానం రావట్లేదు. ఏమిటా చెప్పలేకపోతున్నా అని బాధపడుతున్నాడు బ్రహ్మదేవుడు. ఆ సమయంలో అక్కడ నారాయణుడు ప్రత్యక్షమై ఒక్కసారి సరస్వతీదేవిని ధ్యానించు అన్నట్ట. అప్పుడు బ్రహ్మదేవుడు సరస్వతమ్మని ధ్యానించగానే ఒక్కసారిగా ఆ బ్రహ్మ విద్య స్ఫురించి వెంటనే ఆ బ్రహ్మజ్ఞానాన్ని సనత్కుమారుడికి బోధించాడు అని మనకి దేవి భాగవతం చెప్తున్నది. అదేవిధంగా భూదేవి ఒకసారి ఆదిశేషు వద్దకు వెళ్ళి జ్ఞానాన్ని తెలుసుకోవాలని అడిగింది, వేదాంత జ్ఞానాన్ని. అప్పుడు ఆదిశేషు 1000 తలకాయలున్న ఆయనకు కూడా పలకలేదుట. అప్పుడు నారాయణ ఆజ్ఞ ప్రకారంగా సరస్వతీదేవిని ధ్యానించాడు. కనుక ఈ రోజున సరస్వతీదేవి ఆరాధన చేయాలని నారాయణ యొక్క ఆజ్ఞ. సరస్వతి దయ ఉంటేనే లౌకిక విద్యలు లభిస్తాయి,
పారమార్థిక విద్య కూడా లభిస్తున్నది. ఇది శాస్త్రం చెప్తున్న విషయం. గాయత్రి అన్నా, సావిత్రి అన్నా, సరస్వతి అన్నా ఒక్కటే. గాయత్రి అంటేనే ప్రాణశక్తి, సరస్వతి అన్నా అదే అర్థం. ఈ విశ్వమంతా ఏ ప్రాణశక్తి, ఏ కాస్మిక్ లైఫ్ ఫోర్స్ అని ఇంగ్లీష్లో చెప్తారు. ఆ దివ్యమైన ప్రాణశక్తి ఏదున్నదో ఆ ప్రాణశక్తే సరస్వతి. ప్రాణశక్తి సరస్వతి అని శాస్త్రం. ఈ ప్రాణశక్తే సృష్టికి కారణం కనుక సావిత్రి అంటారు. ఈ ప్రాణశక్తే సర్వజీవుల్ని రక్షిస్తోంది కనుక గాయత్రి అని కూడా చెప్పబడుతున్నది. ఈ సరస్వతీదేవి దయ వల్లనే వాల్మీకి రామాయణాన్ని రచించగలిగాడు. ఈ వాల్మీకి ద్వారా సరస్వతి ఉపాసనని పొందినవాడు వ్యాసదేవుడు. ఆయన ఆ సరస్వతీదేవి ఉపాసన ఫలితంగానే ఇటు అష్టాదశ పురాణాలని విభాగం చేయగలిగాడు, చతుర్వేదముల్ని వ్యాసము చేశాడు, భారత రచన చేయగలిగాడు. ఈ విషయమంతా మనకి దేవీ భాగవతంలో చెప్పబడుతున్నది. పైగా యాజ్ఞవల్క్యుడు గురుశాపానికి గురి అయి సర్వవిద్యలు ఆయన మర్చిపోయేట. ఆ సమయంలో సూర్యభగవాన్ నమస్కరించగా ఆ సూర్యమండలంలో ఆ సౌరశక్తి సరస్వతి రూపంలో దర్శనమిచ్చింది. అప్పుడు ఆ సరస్వతీదేవిని ప్రార్థించాడు యాజ్ఞవల్క్యుడు. దానితో తిరిగి విద్యలన్నింటినీ పొందాడు. కనుకనే బుద్ధిని బాగు చేసే తల్లి సరస్వతి. బుద్ధి బాగుంటే అన్నీ బాగుంటాయని శాస్త్రం. అందుకు బుద్ధిని బాగు చేస్తుంది ఆ తల్లి. అందుకే ధియోయన ప్రచోదయాత్ అని చెప్పబడుతున్నటువంటి గాయత్రి మంత్రాది దేవతే ఈ సరస్వతిగా వేదం దర్శిస్తున్నది. అటువంటి శారదాదేవి కృపతో జ్ఞానమయముగ్గాక, భారతదేశం భారతీ కృపకు పాత్రముగ్గాక. సర్వం శ్రీ శారదా చరణారవిందార్పణమస్తు.